రెంటపాళ్ల పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుల ప్రదర్శనను జగన్ సమర్థించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచితనాన్ని ఆసరాగా తీసుకుని జగన్ వైసీపీ అల్లరిమూకలు మళ్లీ విధ్వంసానికి తెరలేపుతున్నాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆక్షేపించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడమే జగన్ ఉద్దేశమని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపల్ల అన్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదే సినిమా డైలాగ్ అనుకుంటా చూడండి, పుష్ప సినిమా డైలాగ్ అది. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా? మరి మనది బాగా చూడండి అబ్బా, అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదు. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు ఉడగిస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే. అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత, ఎందుకంటే ఈ రాష్ట్రం మీద ఆయనకి విద్వేషం కనపడుతుంది ప్రజల మీద. ఏదో ఒక విధంగా తమ కార్యకర్తల్ని ఆ వైపు ఏదో సినిమా డైలాగుల్లో అన్నట్టు మాట్లాడతామనేది చూస్తే ఇంకా ఆయనకి ఆ క్రిమినల్ యాటిట్యూడ్ ఉందనేది స్పష్టమవుతా ఉంది. మీరు ఎదుటివాడిని చంపండి, కొట్టండి, ఏం పర్లేదనే ధోరణి ఏదైతే ఉందో అది ఒక వినాశనకరమైన ఆలోచన. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక దగ్గరికి వెళ్తున్నాడంటే ప్రభుత్వం చేసే పనులపైన హోర్డింగ్స్ పెట్టాలి. మీరు బాగా చేయలేదు, మా డిమాండ్స్ ఇవని, తలలు తీసేస్తాం, మిమ్మల్ని లేపేస్తాం. ఏమనుకుంటున్నారంటే ఎక్కడికి? చంద్రబాబు నాయుడు గారు మంచితనం పక్కన పెట్టాలి. మీ మంచితనం చూసుకునే ఈ రౌడీ మోకలు ఇలాగా జరిగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వారిని ప్రోత్సహిస్తున్నాడు.